అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమనే నమ్ముతారు ఈ జనం. పూరి గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్పినా అబద్ధమనే అనుకుంటారు ఈ జనం. 6 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు లేకుండా మనం ఎలా ఉండలేమో మన తల్లిదండ్రులు కూడా అంతే. 60 ఏళ్ల వయసులో వాళ్ళు కూడా మనం వదిలి ఉండలేరు. కొన్ని బంధాలు అద్దిల్లు లాంటివి. వాటితో ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మనవాళ్ళు కాలేరు. నా వాళ్ళు, నా వాళ్ళు అని ఆరాటపడకు. వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివాడికి చెడుగానే ఉంటావు. నీ జీవితం విలువ నువ్వే తెలుసుకో. ఒకరి కోసం అస్సలు ఆగకు. నీ భవిష్యత్తు చిక్కుల్లో పడేసుకోకు. నమ్మకం. అది మీ మీద మీకు ఉంటే బలమవుతుంది. వేరొకరి మీద ఉంటే బలహీనత అవుతుంది. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు. కానీ నీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు. ఉన్నదానిపై నిర్లక్ష్యాన్ని చూపిస్తూ లేని దాని కోసం ఆరాటపడితే ఎప్పటికీ సంతోషంగా జీవించలేం. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో. మనం మాట్లాడిన మాటలు మనకి గుర్తుండకపోవచ్చు. కానీ అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రతి మనిషి జీవితంలో ఓ వ్యక్తి తప్పక ఇలా ఉంటారు. వారిని పొందాలేరు, వదులుకోనూ లేరు. వారితో మాట్లాడలేరు, కానీ మర్చిపోనూ లేరు. కలుసుకోలేరు, అయినా తమ జీవితం నుండి వదులుకోనూ లేరు. ఎవరికెంత చెప్పాలో అంతే చెప్పండి. వినకపోతే వదిలేయండి. వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. నవ్వటం మాత్రం నేర్చుకోండి. ఏడవటం ఎలాగో మనతో ఉన్నవాళ్ళు నేర్పిస్తూనే ఉంటారు. నీ తప్పు లేనప్పుడు నిన్ను నిందిస్తున్నారంటే నీకు దూరం అవ్వాలని నిర్ణయించుకో. నిజంగా అభిమానించేవారే అయితే ఒకవేళ నువ్వు తప్పు చేసినా సర్దుకుపోయి నీతో బ్రతికేస్తారు. ఈర్ష్య అధికంగా కలవాడు, తన మీదే తను జాలిపడేవాడు, ఎంత చేసినా తృప్తి లేనివాడు, అధికంగా కోపం ఉన్నవాడు, అన్నింటినీ అనుమానించేవాడు, అన్నింటినీ ఇతరుల మీద ఆధారపడేవాడు. ఈ 6 లక్షణాలున్న వ్యక్తి ఎప్పుడు దుఃఖంలోనే ఉంటాడు. పేరుకి అందరూ బంధువులే కానీ మనకేదైనా అవసరం వస్తే ఒక్కరూ సహాయం చేయరు. ఎంత కష్టం వచ్చినా నిన్ను నువ్వే ఓదార్చుకో. ఎందుకంటే నీ కష్టాన్ని చూసి నవ్వుకునే వాళ్ళే తప్ప నీ వెన్నంటే ఉండి నిన్ను ఓదార్చే వాళ్ళు ఈ సమాజంలో ఒక్కరు కూడా లేరు. రాముడంతటి వాడు రావణుడికి నచ్చలేదు. కృష్ణుడంతటి వాడు కంసుడికి నచ్చలేదు. అందరూ మెచ్చినట్లు అందరికీ నచ్చినట్లు జీవించడం అంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనస్సుకి చెప్పుకుంటే చాలు. సమయాన్ని బట్టి మాటలు, అవసరాన్ని బట్టి ఆటను, సందర్భాన్ని బట్టి నటనను పండించగల గొప్ప ప్రముఖుడు నేటి మనిషి. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాణ్ణి ఎప్పుడు మంచివాడు అని అనదు. మంచివాడుగా నటించేవాణ్ణి మాత్రం వీడు చాలా మంచోడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందిలో ఉండదు. ఈ రోజుల్లో నటించేవాళ్ళు నలుగురితో బాగానే ఉంటారు. యథార్థంగా మాట్లాడేవారు ఒంటరిగానే ఉంటారు. అందుకే అన్నారు యథార్థవాది లోక విరోధి అని. ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా ఉండొచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, కాలం ఎప్పుడూ ఒకేలాగుండదు. మీరు అంతకు అంత అనుభవిస్తారు. విలువిచ్చే వారిని హార్ట్‌లోనూ, విలువనివ్వని వారిని మ్యూట్‌లోనూ పెట్టుకుంటే జీవితం క్యూట్‌గా సాగిపోతుంది. గౌరవాన్ని ఇవ్వకుండా గౌరవాన్ని ఆశించకండి. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు. కాలం తప్పక సమాధానం చెప్తుంది. ఈరోజు నువ్వు ఒకడికి కీడు చేసినట్లయితే రేపటి జీవితంలో సంతోషాన్ని దూరం చేసుకున్నట్లు అర్థం. జవాబు దొరకని చోట ప్రశ్న వేయటం తప్పు. జవాబు ఇవ్వకూడదు అనుకునే వారిని అసలు ప్రశ్నించడమే తప్పు. కొన్ని బంధాలు అవసరం కోసమో, ఆసరా కోసమో అల్లుకోవు. స్వార్థ ప్రయోజనం ఆశించని స్వచ్ఛమైన అనుబంధాలు కొన్నుంటాయి. ఇటువంటి బంధాలు దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా మనకు చేరువుగానే అనిపిస్తాయి. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాల్ని, గుణాల్ని ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేస్తూనే ఉంటుంది. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు
వారి పట్ల మనం చూపే ప్రేమ సైతం వారికి తలనొప్పిలానే అనిపిస్తుంది. జీవితంలో కొందరు ప్లస్ చేస్తారు, కొందరు మైనస్ చేస్తారు, కొందరు మల్టిప్లికేషన్ చేస్తారు, మరికొందరు డివైడెడ్ బై చేస్తారు. కానీ పైనున్న ఈశ్వరుడు సమయం వచ్చినప్పుడు మొత్తం లెక్కల్ని మైనస్ చేసేస్తాడు. చాలా అన్యాయం కదా ఇది! 20 ఏళ్ళు ఎంతో గారాబంగా కూతుర్ని పెంచుకుంటారు. తను ఏం కావాలన్నా వద్దనకుండా, కాదనకుండా తెచ్చిస్తారు. అదే అమ్మాయి పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులకు చిన్న సహాయం చేయాలన్నా భర్త అనుమతి తీసుకోవాల్సిందే. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరు కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతకటమే మంచిది. ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారంటే వాళ్ళు తమ నాశనానికి ఇంకా ఇంకా దగ్గరవుతున్నారని అర్థం. గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని చూసి కాదు. ఎందుకంటే చాలా ఖరీదు పెట్టి కొన్న చెప్పులేమో గుడి బయట వదిలేస్తాము. కానీ కొద్ది ఖరీదు పెట్టి కొన్న కొబ్బరి బొండాన్ని గుడిలోకి తీసుకువెళ్తాము. ఇంతకుముందు డ్రామాలు, నాటకాలు ఆడేవారు. ఊర్లోకి వచ్చి వేసి వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు జీవితంలోకొచ్చి వేస్తున్నారు. జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేం. ఏ మాట చివరిదో, ఏ ఆట చివరిదో. అందుకే వీలైనంతగా పలకరిస్తూ ఉండు. వీలైతే కలుస్తూ ఉండు. బంగారాన్ని బంగారమే అని నిరూపించటానికి పరీక్షలు ఎదుర్కొంటుంది. కానీ బొగ్గుని బొగ్గు అని చెప్పటానికి ఏ పరీక్షలు అవసరం లేదు. చూసి చెప్పేస్తారు. అలాగే మంచి వాళ్ళకి ఇక్కడ అన్ని పరీక్షలు. ముంచే వాళ్ళకి ఎలాంటి పరీక్షలు లేవు. నిర్ణయం తీసేసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా కొంతమంది ప్రవర్తన అస్సలు మారదు. అటువంటి వారితో మనం ఎలా ఉండాలో అని నేర్చుకోవాలి. లేదా వారిని దూరంగా వదిలేయాలి. సున్నితమైన మనసున్న వారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసే అంత తెలివి ఉండదు, మర్చిపోయేంత బలము ఉండదు. అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడటం తప్ప. నీకొక సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్న చూపు చూస్తూ నీ వీక్నెస్ని ఆధారంగా చేసుకొని నిన్ను వాడుకోవాలని చూస్తుంది ఈ సమాజం. జాగ్రత్త! ఎవ్వరితో ఏ సీక్రెట్స్ చెప్పుకోకండి. బంధాలనేవి వాటంతటే అవే దూరం కావు. నిర్లక్ష్యం వల్ల, ప్రవర్తన వల్ల, అపార్థం వల్ల బంధాలు దూరం అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.